కూడా చిన్న అపశృతి అదేవిధంగా మనకి సరిగ్గా జరగలేదన్నటువంటి అపప్రద నుంచి బయటపడడానికి ఈసారి అన్ని విధాల సదవిధాల ప్రయత్నం చేసి చక్కగా మందిరంతో మేమంతా కూడా ట్రాఫిక్ అని లేదు ఆడటం లేదు అందరూ ఒకటే ఉద్యోగం చేస్తాం అందరూ యాక్చువల్గా రోడ్డు కొత్తది వేస్తారనే దాని మీద ఆగిపోయినారు. ఈ 2 డేస్లో కంప్లీట్ అది క్లోజ్ చేసి ఎక్కడ ఇబ్బంది లేకుండా చూడడానికి ఇంజనీరింగ్ సెక్షన్కి మెయిన్గా ఇంజనీరింగ్ సెక్షన్ మనం ఎంత ప్రయత్నం చేసినా అక్కడ సహకారం లేకపోతే కస్టమర్ రోడ్డు ద్వారా ఉంటే అది ఒకటి చూడాలి. ట్రాఫిక్ నుంచి మనం సపోర్ట్ చేస్తే ఒకరు తీసుకొని వచ్చేస్తారు, ఎస్కార్ట్ చేసుకొని నేరుగా ఇటు వచ్చేస్తారు, వాళ్ళతో నేరుగా వస్తారు, నేరుగా తీసుకొని వెళ్ళిపోతారు. ఎవరికి మమ్మల్ని చూడలేదు అనే పాయింటే రాదు మనకి. అటు ఇది 4-5 ఉంటారు మ్యాక్సిమం మనకి. క్లోజ్ స్టాఫ్ని పోస్ట్ చేసుకోవడం, సోమవారం ఎలా వస్తారు కదా దీని నుంచి వస్తారు, అలా మనం చేసుకోవచ్చు. అదే మెయిన్గా స్టేజ్ నేను ఇందాక చెప్పిన పికప్ అంటే మెట్ల మార్గంలో వచ్చేవాళ్ళు ఉన్నారు. ఒకటి ఫస్ట్ టోల్ గేట్ కానీ ఏదైనా అక్కడ ఒక మెడికల్ క్యాంప్ పెట్టుకుంటే సరిపోతుంది. పైన కొండ మీద 1 or 2 మెడికల్ క్యాంపులు పెడితే బెటర్. మన పాయింట్స్ ఒకసారి మనం చూద్దాం. 2 పెట్టండి, పెట్టి సఫిషియెంట్ మెడిసిన్స్ అవి పెట్టుకోవడం. మన అంబులెన్స్ మాకు ఎలాగో ఉంది, ఇంకేదైనా ఇంకొక అంబులెన్స్ మీరు ఎవరైనా టైప్ చేసి పెట్టించగలిగితే ఇంకా మంచిది, సేఫ్టీ దీంట్లో మనకి. అది ఒకటి చూడండి. అశ్వవాహనంపై జరిగింది. రాత్రి ధూపానంతరం ఆరాధన అయిన తర్వాత దొంగల ధూప ఉత్సవం అంటాం దాన్ని. ఆ ఉత్సవం 23వ తేదీ రాత్రి ఆరాధన అయిన తర్వాత సుమారు 8:30 నుంచి 9:30, 10 గంటల మధ్యలో పైన లోపల అక్కడ ఒక మండపంలో విశ్వసేనారాయణ ఉత్సవాంగీకారం అయిన తర్వాత స్వామివారు చక్రనారాయణ స్వామి వారు బయలుదేరి గ్రామ ప్రదక్షిణ పూర్వకంగా వృత్సగ్రహణ మండపాన్ని పెట్టిస్తారు. 18వ తేదీ కార్యక్రమం అది వెనక్కి వచ్చారన్నమాట. అక్కడ సుమారుగా 7:30 నుంచి 8:30 గంటల వరకు అక్కడ కార్యక్రమం ఉంది. పూజ్యులు గౌరవనీయులు స్థానాచార్యులు వారు, ప్రధానార్చకులు, కార్యక్రమాల అధికారి గారు, ఇంజనీరింగ్ సిబ్బంది, ఇతర శాఖల సిబ్బంది అందరికీ నమస్కారం. అది ఎందుకో తెలియదు, చిన్నప్పటి నుంచి కూడా ఈ సింహాచలం మహాపుణ్యక్షేత్రం అన్న పాట కొన్ని వేల సార్లు వింటారు. గ్రామ రికార్డు మళ్ళీ తెప్పించారు, మళ్ళీ అక్కడ పెట్టుకోవడం, మళ్ళీ అదే ప్లేట్ పెట్టుకోవడం వింటాం, అదే క్యాసెట్ పెట్టుకోవడం వింటాం. అలా ఒక అద్భుతమైనటువంటి అనుభూతి, అది మాటలకి అన్న అనుభూతి ఇక్కడ అనుభవిస్తాం. స్వామివారి సేవలో ఒకరోజైతే మాకు అది నృసింహ జయంతి అన్న విషయం కూడా తెలియదు. ఆ రోజు నేను నా భార్య పుత్తూరు నుంచి ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడికి వస్తే ఆ రోజు నరసింహ జయంతి లేదు చూడాలి, ఎందుకో బయలుదేరి వచ్చేస్తే స్వామివారి సన్నిధిలో మాకు ఒక 25 పదార్థాలతో ఆ మండపంలో అక్కడ మాకు భోజనం పెట్టారు. ఎంతో అద్భుతమైన అనుభూతి కలిగింది. అట్లా ఏదైనా అనుభూతులు చివరికి మళ్ళా రిటైర్ అవ్వబోయేటప్పటికి ఇక్కడే స్వామివారి సన్నిధికి ఈ సేవకు రావడం సంతోషం. ఇక ముఖ్యంగా మా ట్రాఫిక్ వైపు నుంచి అన్నీ సజావుగా జరుగుతాయని చెప్పి మేమంతా కూడా ఉద్యోగం చేసినప్పుడు ఈ శాఖల మధ్య సమన్వయం లేకపోవడం, ఒక శాఖ ఇంకో శాఖను నిర్ణయించుకోవడం, పలానా వాళ్ళకి కారణం అని చెప్పుకోవడం, ఇదంతా కూడా చాలా బాధాకరమైన విషయం. అది ఎప్పుడు ఉండకూడదు. మనం అందరం కలిసి స్వామివారి సేవకు వచ్చాం. స్వామివారి సేవకు వచ్చే భక్తులకి అసౌకర్యం కలిగించకుండా వాళ్ళందరూ సౌకర్యప్రదంగా స్వామివారి దర్శనం చేసుకొని ఆ యొక్క మరి సంవత్సరం మొత్తం కూడా వేచి ఉంటారు భక్తులంతా కూడా. ఈరోజు స్వామివారి నిజముకు దర్శనం చేసుకోవాలని చెప్పి ఎంతో ఆసక్తితో, ఎంతో ఆర్తితో, ఎంతో భక్తితో ఇక్కడ సందర్శనకు వస్తారు. అటువంటి వారికి దర్శన భాగ్యం కలిగించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. మనం అందరం కూడా శ్రీకాంత్ గారు, ఉప ప్రధానర్చకులు, ఏడీసీపీ గారు, ఏసీపీ గారు, అడిషనల్ డిఎంహెచ్ఓ గారు, డిఎం గారు, ఫైర్ సర్వీస్, ఆల్ డిపార్ట్మెంట్స్కి, ఎండోమెంట్ స్టాఫ్, ఇక్కడ ఉన్న ఎలక్ట్రిసిటీ, ఆల్ డిపార్ట్మెంట్స్ అందరికి కూడా నమస్కారం. మనకి ఇప్పుడు స్వామివారు తెలియజేసినట్టుగా
19 ప్రధానమైనటువంటి ఉత్సవం, కళ్యాణోత్సవం. సో 3 గంటల నుంచి కార్యక్రమాలు జరుగుతాయి. అందులో ప్రధానమైనది రథోత్సవం. 8 గంటలకి మనం 8:15కి ఏదైతే స్టార్ట్ చేద్దాం అంటున్నారు ప్రతి రథోత్సవం, ఫాలోడ్ బై కళ్యాణోత్సవం. ఈ రెంటికి విశేషంగా జనం వచ్చే అవకాశం ఉంది. బాగా పబ్లిక్ గ్యాదరింగ్ ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా రథం పరంగా చూసినప్పుడు నేను R&B వాళ్ళు రావడం, వెరిఫై చేయడం, ఫిట్నెస్ అన్నీ చూసుకోవడం అయింది. సరే, జాలారి దీని నుంచి వాళ్ళందరూ కూడా వస్తారు. ఎంతమంది ఉన్నప్పటికీ కూడా మనం క్రౌడ్ మేనేజ్మెంట్ చేసుకోకపోతే మనకి కొంత ఇబ్బంది ఉంది. అంటే రో పార్టీ పెట్టుకొని కొంచెం మనకి ఎక్కువ ఏమైందంటే స్లోప్ ఏరియాలో ఉంటుంది. సో ఇది వెళ్ళేటప్పుడు చాలా కేర్ఫుల్గా, నేను R&B గారు కూడా చెప్తున్నారు, మనకి రింగ్స్ ఉన్నాయి కింద కట్టి, వాటికి కట్టి తాడు కట్టి తిప్పుతారు. అవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి అని చెప్పి వెళ్ళారు నైట్ వాళ్ళు. సో 24వ తారీఖు వరకు వార్షిక కళ్యాణోత్సవం సందర్భంగా జరుపుకోవడం వైదిక కార్యక్రమాల గురించి సారాచార్య స్వామి వారు వివరిస్తారు. అది అయిన తర్వాత మా కార్యనిర్వహణాధికారి వారు దిశానిర్దేశాలని కూడా వారు చెప్పడం జరుగుతుంది. అందరూ శ్రద్ధగా విని మనందరం అన్ని పాటించి కార్యక్రమాలను దిగ్విజయం చేయవలసిందిగా అందరికీ సభాపూర్వకంగా తెలియజేస్తున్నాం.